కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి కురుస్తున్న వర్షానికి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గ్రామానికి వెళ్లే రహదారిపై పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రయాణం కష్టంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం పాఠశాల బస్సులు కూడా గ్రామానికి రావడం లేదని, తమ గోడును పట్టించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామ రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో నీటిని తీసి గుంతలను స్వయంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు పూడ్చారు. గత 10 ఏళ్లుగా తమ గ్రామానికి శాశ్వత రహదారిని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతున్నారని, దీంతో తమ గ్రామానికి ప్రయాణం చేయడం ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ చూపి గ్రామానికి శాశ్వతంగా రోడ్డు వేసేలాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామం. మా గ్రామానికి ఊరు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు రోడ్డు లేదు. పాలకులు మారుతురు, ఎమ్మెల్యేలు మారుతురు, వస్తురు పోతురు, కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. 2018 ఎలక్షన్లో ఎమ్మెల్యే సురేందర్ గారు 90 రోజుల్లో రోడ్ వేయిస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు అది అమలు చేయలేరు. 2023 ఎలక్షన్లో కూడా ఎల్లారెడ్డిలో మీటింగ్ పెట్టి కేటీఆర్ ద్వారా అది శాంక్షన్ అయిందని చెప్పినారు, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. ఇప్పటికైనా ఎన్నికైన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి తెలియజేయమనగా మా గ్రామానికి రోడ్డు వేసి గ్రామ ప్రజల కష్టాలు తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను.